భరత్ ప్రణతిని బైక్ మీద ఇంటికి తీసుకొని వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని భరత్‌ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంట్రా భరత్ తలకి ఆ కట్టు ఏం జరిగింది?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భరత్ మాత్రం "ఏమీ లేదక్కా, ఇదేదో చిన్నదే మామూలుగానే జరిగింది" అని చెప్పేసైతే అంటూ పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న అవని మాత్రం "అమ్మ ప్రణతి నువ్వైనా చెప్పు ఏం జరిగింది భరత్‌కి?" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే పార్క్‌లో చిన్న గొడవ జరిగింది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, "ఏంటి గొడవ జరిగిందా? ఎవరితో?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి, "ఇంకెవరితో? మా అమ్మతోనే జరిగింది. ఇలా నా కూతుర్ని పార్కులకి, ఇక్కడికి, అక్కడికి తిప్పుతున్నావేంట్రా నువ్వు?" అని చెప్పేసైతే భరత్‌ని చెంప మీద చాలా గట్టిగా కొట్టింది. అలా భరత్ వెళ్ళి ఆ కుర్చీలో చాలా పడిపోవటంతో తలకి చాలా గట్టిగా గాయమైతే తగిలింది వదిన అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం, "నేను కూడా కామ్‌గా ఉండలేదు వదిన. నేనేం చెప్పానో తెలుసా మా అమ్మతో, నేను భరత్‌తో ఎక్కడికైనా తిరుగుతాను, ఎలాగైనా తిరుగుతాను. అడిగే రైట్స్ మీకు లేవు" అని చెప్పేసైతే మా అమ్మకి నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చాను తెలుసా అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే, "ఏంటమ్మా ప్రణతి నువ్వేం చేశావో నీకు అర్థమవుతుందా? అమ్మతో ఇలాగేనేనా మాట్లాడేది? ఇదేనా నీ సంస్కారం?" అని చెప్పేసైతే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రణతి అయితే, "వదిన ఇంత దాకా వచ్చిన తర్వాత నేను దాచిపెట్టి ఏమీ అవకాశం లేదు. అందుకే నేను నీకు చెప్తున్నాను విను. నేను భరత్‌ని నా మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రణతి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న ప్రణతి మాత్రం, "అవును వదిన, నేను భరత్‌ని ప్రేమిస్తున్నాను. భరత్ ఎటువంటి వాడో నాకు బాగా అర్థమయ్యింది. అందుకే నా మనస్ఫూర్తిగా అయితే నేను భరత్‌ని ప్రేమిస్తున్నాను. నేను భరత్‌నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అందుకే నేను భరత్‌తో ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నా అక్కడికి వెళ్తున్నాను. భరత్ నాకు చాలా నచ్చాడు వదిన. నేను పెళ్ళంటూ చేసుకుంటే భరత్‌నే పెళ్లి చేసుకుంటాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న అవనీకైతే ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రణతిని అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్